మంగ్లీకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. రమావత్ మధు చేసిన మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటోంది మంగ్లీ. అయితే బాధితులు మాత్రం ఇవిగో ఆధారాలు అంటూ మరోసారి రోడ్డెక్కడం హాట్ టాపిక్ గా మారింది. మంగ్లీ పేరుతో రమావత్ మధు డబ్బులు వసూలు చేశాడంటున్నారు బాధితులు. మధు వెనుక మంగ్లీ ఉన్నారా లేదా దర్యాప్తులో తేలాలంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టుల్లో పెట్టుబడులు అంటూ డబ్బులు వసూలు చేశారంటున్నారు బాధితులు. ఒక్కొక్కరి దగ్గర 40 లక్షల వరకు తీసుకున్నారని, మధుతో పాటు మంగ్లీ సోదరుడు శివ కూడా డబ్బులు వసూలు చేశాడంటున్నారు బాధితులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. మంగ్లీ సుబ్బారావు వ్యవహారంలో రోజుకో కొత్త కొనాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు పంజాగుట్ట పోలీసులు ఇటు మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, ఆ తర్వాత సుబ్బారావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతంతో బాధితులు ఉన్నారు, బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. తిరుమలేశు ఓయూకు సంబంధించిన వ్యక్తి, మీరు ఈ బాధితులందరినీ కలిసి తీసుకెళ్లి మీరు ఫిర్యాదు చేశారు. అసలు బాధితుల వర్షన్ ఏంటి, ఏ రకంగా బాధితులు మోసపోయారు, ఎవరికి డబ్బులు ఇచ్చారు? అన్న నమస్కారమే. ఒక 2 నుంచి 3 నెలల క్రితం నా దగ్గరికి ఈ యొక్క బాధితులు రావడం జరిగింది. అన్న మేము అందరం కలిసి కూడా ఒక వెస్టేజ్ కంపెనీలో పని చేసుకునే వాళ్ళం. మాకు నెలకి ఒక 80,000 నుంచి 1,00,000 రూపాయలు శాలరీ కూడా వచ్చేది. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మధు అనేటోడు కూడా మాతో, ఎవరైతే రమావత్ మధు అనేటోడు ఉన్నాడో ఆయన మాతో ఇక్కడ వర్క్ చేసేవాడు. మధ్యలో ఆయన వెళ్ళిపోయినాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత కరోడుపతి తిరిగి వచ్చిండు. మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం, సంతోషించినాం. అరే మన మధ్యలో ఒక వ్యక్తి ఈరోజు ఇట్లా ఎదిగిండు కదా అని. తర్వాత ఆయన ఒక్కొక్కరిని కలుసుకుంటూ వచ్చి ఎట్లా జరిగింది ఏమేమి అని, ఇట్లా పలానా కంపెనీ ఉంది, పలానా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ పెడితే మీకు ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి. మనందరం వెనకడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, మనం తొందర అంబానీ ఆదాయాలు కావాలంటే ఈ మార్గమే మనకు ఉంది అని వీళ్ళకి ఆశ కల్పించినాడు. వీళ్ళు ఆశకు అత్యాశకు పోయి ఈ యొక్క తప్పు చేయడం జరిగిందనమాట. ఎంత ఇచ్చారు? ఒక్కొక్కళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు? ఎంత అమౌంట్? ఎవరిని లీస్ట్గా తీసుకున్నా కూడా 5 నుంచి 10 లక్షల పైనే ఉన్నారు. కొందరు 30 లక్షలు ఉన్నారు, కొందరు 40 లక్షలు ఉన్నారు. ఒక వ్యక్తి అయితే 5 కోట్లు ఇచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఓకే, ఏమంటున్నాడు మరి రమావత్ మధు? మీరు తిరిగి డబ్బులు అడిగితే అతని దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది? నేను రమావత్ మధుకి ఒక 10-12 టైమ్స్ కాల్ చేసిన. ఆయన ఫోన్ రీచ్ కాలేదు, రీచ్ అయినప్పుడు లిఫ్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ బావ ఎవరైతే భరత్ చౌహాన్ అని ఉన్నాడో ఆయనకు కూడా నేను కాల్ చేసిన, ఆయన లిఫ్ట్ చేయలేదు. కాల్ వెయిటింగ్ వస్తున్నా లిఫ్ట్ చేయలేదు ఆయన. తర్వాత వాళ్ళ సిస్టర్ శైలజ చౌహాన్ ఉంది, ఆమెకు నేను కాల్ చేసిన, అమ్మ మరి ఏంది మా పరిస్థితి, ఇట్లా చేసిరు కదా ఏంది అంటే, తీసుకున్నది వాస్తవమే, పెట్టింది వాస్తవమే, కానీ నాకు ఏం తెలియదు, అనవసరంగా మా ఇంటి మీదకి వస్తుర్రు అందరూ, మధుగాడే చేసింది, మాకు ఏం తెలియదు, ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి సీఈఓని ఎండీని చేసిండు మమ్మల్ని, మాకు ఏం తెలియదు అని ఆమె ముమ్మాటం లేకుండా చెప్పేసింది. ఆ ఆడియో కూడా ఉంది మన దగ్గర. ఇందులో మంగ్లీ రోల్ ఏంటంటే, మీరు మంగ్లీ పేరుని బయటకు తీస్తున్నారు కాబట్టి మంగ్లీ రోల్ ఏంది? భరత్ చౌహాన్ కావచ్చు, ఇటు మధవత్ రాము కావచ్చు, వీళ్ళకి ఏ రకంగా పరిచయం? ఈరోజు మంగ్లీ గారి పేరు బయటకు రానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎవరైతే రమావత్ మధు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన ఏం చేసిందంటే, నాకి మంగ్లీకి ఫ్యామిలీ రిలేషన్ ఉంది ఒకటి, తర్వాత మంగ్లీ గారి చిన్న చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నా అని ఆయన చెప్పడం, తర్వాత మంగ్లీ గారి తమ్ముడిని ఎవరైతే శివ ఉన్నాడో ఆ శివని కూడా చాలా మీటింగ్లకు తీసుకెళ్లడం, ఆయనతో మోటివేషన్ స్పీచ్లు ఇప్పించడం, ఇటువంటివి చేసినప్పుడు వీళ్ళంతా కూడా నమ్మాల్సి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంగ్లీ గారు కూడా ఐ టాపిక్ అయ్యారు. ఓకే, అంటే మంగ్లీకి మీరు డైరెక్ట్గా కలిసి ఇవ్వలేరు, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఏం లేదు? నేను మంగ్లీని డైరెక్ట్గా కలిసిన. ఈ సమస్య బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే సుబ్బు అనే అడ్వకేట్ ఈ ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీ గారి పేరు అని చెప్పినప్పుడు మంగ్లీ గారు డైరెక్ట్గా రమావత్ మధు అనే వ్యక్తికి కాన్ఫిడెన్స్లో కాల్ తీసుకొని సుబ్బు అనే అడ్వకేట్తో మాట్లాడించింది. ఇప్పుడు మంగ్లీ గారికి ఎటువంటి సంబంధం లేనప్పుడు డైరెక్ట్గా మీడియానో లేదా పోలీస్ స్టేషనో లేకుంటే సంథింగ్ ఎట్లా చేసినారని వాళ్ళని ప్రశ్నించాలి. కానీ మీరు లైన్లో ఉండండి, నేను మధుతో మాట్లాడిస్తా, నాకు ఏమన్నా సంబంధం ఉందే చెప్పు మధు అంటే, ఇప్పుడు మధుకు నీకు సంబంధం లేదని నా ఎదురుగా కూడా చెప్పింది ఆమె. నేను ఎక్కడైతే పంజాగుట్టలో మన పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ సార్ దగ్గర ఆఫీస్కి వెళ్ళిన రోజు ఆమె ఏం చెప్పింది, నేను మధు అనే వ్యక్తి ఫోటో కూడా చూడలేదు, వాడి ఫేస్ కూడా చూడలేదు అని ఆమె క్లియర్గా చెప్పినప్పుడు అమ్మ అట్లా అనకమ్మ, నాకు కూడా కొన్ని ఆధారాలు చూపించిర్రు, సరే నీకు సంబంధం లేకపోయి ఉండొచ్చు, ఆ డబ్బులు నీ చేతికి డైరెక్ట్ రాకపోయి ఉండొచ్చు, కానీ నేనేం చెప్పినా ఇంతమంది బాధితులు ఉన్నారు కదా, వీరి పక్షాన మీరే నిలబడండి, మీరు ఈరోజు ఇంత పై స్టేజ్కి వచ్చిర్రు, కింది స్థాయి నుంచి పైకి వచ్చిర్రు,
ఇంతమంది అభిమానులు మీరు ఇంకా గొప్ప అభిమానిగా వీళ్ళకి నిలిచిపోతారు. వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకునే రోజు కూడా వస్తుంది. మిమ్మల్ని శాశ్వతంగా కూడా వాళ్ళని మర్చిపోలేని రోజు వస్తుంది కదా. ఒక మంగ్లీ ద్వారా, ఒక సెలబ్రిటీ ద్వారా మాకు న్యాయం జరిగిందని వాళ్ళు 10 మందికి వాళ్ళ ఊర్లో కూడా చెప్పుకుంటారు కదా. ఇట్లా కూడా మీరు అయిపోయే ఛాన్స్ ఉంది కదా అని అంటే ఆమె ఆ రోజుకి ఓకే అనేది. తర్వాత ఆమె అంతకు ఆమె వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సుబ్బారావు గారి మీద కేసు పెట్టడం, సుబ్బారావు గారు మంగ్లీపై మీద కేసు పెట్టడం, ఇదంతా ఏమైందంటే లాస్ట్కి దీని టాపిక్ ఎట్టేసారంటే బాధితులనంతా పక్కకు దుబ్బి సుబ్బియే దీనిలో నా కీలక పాత్ర వహించి కావాలని వేస్తున్నాడని మంగ్లీ పోయి వాదించడము, ఆమెని బాధితులను తొలకపోయి సుబ్బారావు గారు వాదించడము, ఇది చాలా టాపిక్ అనేది చాలా ఇష్యూ డైవర్ట్ అవుతుంది. అందరూ కళ్ళు ఎవరైతే చూస్తున్నామో ఇలాంటి ప్రూఫ్లు ఆశ్చర్యపరుస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క బిల్డింగ్ రమావత్ మధుది. ఇక్కడ లాస్ట్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి రమావత్ మధు. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మన సింగర్ మంగ్లీ గారు, మన సోదరి. ఇక్కడ వాళ్ళ చెల్లెలు, ఈమె కూడా సినిమా రంగంలో ఉంది. వీరందరూ కూడా ఈ ఆధారాలు కూడా చాలా కీలకం. ఎందుకంటే ఈ యొక్క బాధితులు కూడా ఒక 2-3 మంగళి గారి అపార్ట్మెంట్కి కూడా వెళ్ళడం జరిగింది. అదే అపార్ట్మెంట్లో ఎవరైతే రమావత్ మధు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన సొంతంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడము, వీళ్ళకి సపరేట్ ఒక రూమ్ బుక్ చేయడము, ఇవన్నీ కూడా చేశారు కాబట్టి మంగ్లీ గారు ఉండేటువంటి ఫ్లాట్ ఇది. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అమ్మ మీ తరపు నుంచి న్యాయం చేయండి అని కోరుకుంటున్నారే కానీ ఆమెను ఎక్కడ కూడా కించపరుస్తలేరు ఎవరు. ఈరోజు ఈ సమస్యల బాధితులు మాత్రమే రోడ్డున పడుతున్నారు. మీ దగ్గర చెప్పండి, మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారు, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? మా రాము ముదావత్కి ఎంత ఇచ్చారు? రమావత్ మధు మాకు 2020లో పరిచయం అయిన ఇండ్లకు తీసుకోవడం, అపార్ట్మెంట్ తీసేసుకోవడం, ఒక కార్లో రావడం, ఇవన్నీ చూసేసరికి సార్ ఆ రోజు మీకు చెప్పిన, ఆ రోజు వచ్చేసింటే ఈ రోజు కూడా మీరు బాగుంటారంటని మాకు అప్రోచ్ కావడం, మా ఇంటికి రావడం జరిగింది. సరే ఈ మనవాడు ఇంతోటి డెవలప్ అయినాడు కదా, ఏం చేస్తుంటే అది చేస్తున్నా అని చెప్పేసినాడు. ఆడి వరకే నమ్మినాం, ఎందుకంటే బాగా నమ్మినాం కాబట్టి. అప్పుడు పేటిఎంలో అండ్ మనీ వివిలో 2 దాంట్లో లోన్ తీసేసుకొని అండ్ అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 12,50,000 రూపాయలు చేశాను. మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకొని మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆమె దగ్గర ఒక 3 లక్షల రూపాయలు ఉండే, మొత్తం 15,50,000 రూపాయలు రమావత్ మధు సంతకం చేశాడు ఇక్కడ. 15,50,000 రూపాయలు. అండ్ ఇప్పుడు ఇది 2024 కూడా రమావత్ మధు అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. అతనే తమ స్నేహితులుగా ఉండి నమ్మించి తమను మోసం చేశాడు. రమావత్ మధు వెనకాల మంగ్లీ ఉందా లేదా అనేది కూడా ఇంకా ఫర్దర్గా దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. సో మంగ్లీ పేరు చెప్పి ఆయన డబ్బులు వసూలు చేశాడు కాబట్టి పోలీసులు ఈ కేసుని పారదర్శకంగా దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలనేది మాత్రం బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సంపత్ రంజిత్, TV9 హైదరాబాద్.